నువ్వు దేవునితో ఉంటున్నావా? దేవుళ్ళో అంటుకట్టబడుతున్నావా? మరి నువ్వు దేవుని చెంత జీవిస్తున్నావా? ఒకసారి మళ్ళీ మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చదివితే ప్రభు అంటున్నాడు 73వ కీర్తనలో 28వ వాక్యములో ఒక చక్కని మాట మనకు చెప్తున్నారు. 73వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని చెంత ఉంటే, దేవునితో ఉంటే, దేవుని చెంత ఉంటే నాకు క్షేమకరము, వారికి క్షేమకరము. నేను ప్రభువైన దేవుణ్ణి ఆశ్రయించితిని, నేను ప్రభువైన దేవుణ్ణి ఆశ్రయించితిని. అతడు చేసిన కార్యములెల్లా, ఆయన చేసిన కార్యములెల్లా ప్రకటన చేయుదును. ప్రకటన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర ఉంటే శ్రేయస్కరమట? దేవుని దగ్గర. ఎవరిలో ఉంటే లాభదాయకమట? దేవుని. ఎవరిలో ఉంటే దీవెనట? దేవుని దగ్గర. దేవుళ్ళో ఉండాలి, దేవుని చెంత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు ఎవరి చెంత ఉంటున్నావు? నువ్వు ఎవరిలో ఉంటున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నేను దేనికోసం ఆరాటపడుతున్నాను? నేను దేనికోసం ఎదుగుతున్నాను? నేను ఎవరితో ఉంటున్నాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఈ ప్రజలు? నువ్వు దేనికోసం ఎదుగుతున్నావు? నువ్వు ఎవరి కోసం ఎదుగుతున్నావు? నీ కళ్ళు దేనికోసం ఎదుగుతున్నాయి? ఈ రోజు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ప్రభు చెంత ఉంటే, నువ్వు ప్రభు చేతిలో ఉంటే నీకు శ్రేయస్కరమట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పేటటువంటి మాటలు చాలా జీవంతో కూడిన మాటలు, శక్తితో కూడుకున్న మాటలు, బలంతో కూడుకున్న మాటలు. అని అంటున్నాడు, నువ్వు ప్రభు చెంత ఉంటే, నువ్వు ప్రభువులో ఉంటే, నువ్వు ప్రభువుతో అంటుకట్టబడితే నీకు జీవము, ఆ జీవము సమృద్ధిగా ఉంటదట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాటని యాకోబు గారు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో 8వ వాక్యం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. దేవుని దగ్గర చేరుకున్నాడు, ఆ దేవుని దరికి చేరుకున్నాడు, అప్పుడు ఆయన నీకు దగ్గర వాడవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంతగా నాకు దగ్గరగా ఉంటే అంతగా నీకు దగ్గర వాడవుతా. కలుపుకుంటే కలిసిపోతాడట, దూరం పెడితే దూరంగా ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. కలుపుకుందామా, దూరం పెట్టుకుందామా? దూరం పెట్టుకుందామని వాళ్ళు చేతులు ఎత్తండి. కలుపుకుందామా, దూరం చేసుకుందామా? కలుపుకుందాం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది